హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీఎం కిసాన్ రైతులకు చాలా ముఖ్యమైన అప్డేటు. 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఈ రైతులందరికీ కూడా 4000 రూపాయల వరకు విడుదల చేయబోతున్నారు. అది ఎవరికి ఏంటి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పిఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి 6000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఒక్కో విడతకు 2000 రూపాయల చొప్పున అందిస్తారు. ఇప్పటికే 23వ విడత విడుదలైంది. ఇప్పుడు రైతులు 24వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే 23వ విడత డబ్బులు మీకు రాకపోయినా మీరు పిఎం కిసాన్కు అర్హులై ఉండి మీ గత చెల్లింపు పెండింగ్లో ఉన్నట్లయితే ఆ బకాయి 2000 రూపాయలతో పాటు 24వ విడత 2000 రూపాయలు కలిపి మొత్తం 4000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4000 రూపాయలు వస్తాయని మాత్రం చెప్పలేం. మీ ఎలిజిబిలిటీ, పేమెంట్ స్టేటస్, ఈకేవీసీ, బ్యాంకు వివరాలు, భూమి వివరాలు సరిగ్గా ఉండాలి. అందుకే 23వ విడత డబ్బులు రాని రైతులు ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ ఏమి చూపిస్తుంది, ఈకేవీసీ పూర్తయిందా, బ్యాంకు వివరాల్లో ఏమైనా సమస్య ఉందా, ఇవన్నీ ఒకసారి పరిశీలించండి. ఇక 24వ విడత ఈ ఆగస్టు నెలాఖరులోపు అంటే ఆగస్టు 31వ తేదీ వచ్చేలోపు ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని ఖచ్చితమైన తేదీగా భావించకండి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించిన తర్వాతే పక్కా సమాచారం తెలుస్తుంది. కాబట్టి రైతులు ఎవ్వరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీ ఈకేవీసీ, ఆధారు, బ్యాంక్ అకౌంటు, భూమి వివరాలు, పిఎం కిసాన్ స్టేటస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. మీకు 23వ విడత 2000 రూపాయలు వచ్చిందా లేక ఇంకా రాలేదా కింద కామెంట్లో వచ్చింది లేదా రాలేదు అని చెప్పండి. అలాగే 24వ విడతలో మీకు 2000 రూపాయలు వస్తుందని అనుకుంటున్నారా లేక పెండింగ్తో కలిపి 4000 రూపాయలు వస్తుందని ఆశిస్తున్నారా కామెంట్లో చెప్పండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.